హలో ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? రీసెంట్గా నేను అండ్ నా బ్రదర్ ఆల్మోస్ట్ ఒక 9 మెంబర్స్, వాళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీస్ కలిపి చీరాల దగ్గర వేటపాలెంలో ఉన్న మా ఫ్రెండ్ కోరేష్ వాళ్ళ మీటింగ్స్కి వెళ్ళాం. ఇదే నా ఫస్ట్ టైం ఇంత దూరం మీటింగ్స్కి వెళ్ళడం. ఇప్పటివరకు విజయవాడ క్రాస్ చేసి నేను దూరం ఎక్కడికి వెళ్ళలేదు. అండ్ దట్టు 5 days కూడా వాళ్ళతోనే ఉన్నాను. ఈసారి ఎప్పుడు బయటకు వెళ్తే ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తాం, బట్ ఈసారి 4 days వాళ్ళతోనే టైం స్పెండ్ చేసాం. సో యాక్చువల్లీ మేమంతా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక తమిళ్ చర్చ్కి కామన్గా మేమందరం వెళ్ళేవాళ్ళం. ఒక్కొక్కరు ఆ చర్చ్కి తెలియకుండా, పరిచయం లేదు, బట్ ఎక్కడైనా చర్చ్కి వెళ్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మేము అందరం కలిపి ఆ చర్చ్కి వచ్చి అక్కడ ఒక ఫ్రెండ్స్ లాగా మేము పరిచయం అయ్యాము. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం కూడా గాడ్స్ గ్రేస్ మా బాండింగ్ స్టార్ట్ అయింది. అండ్ మా ఫ్రెండ్స్ యాక్చువల్లీ లాస్ట్ 2 years నుంచి వెళ్తున్నారు, బట్ నేనైతే ఇదే ఫస్ట్ టైం. సో కోరేష్ మా అందరికీ కూడా టికెట్స్ బుక్ చేసేసాడు. సో మేము స్టార్ట్ అయిపోయాము. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయ్యాం. అండ్ కొంతమంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ స్టార్ట్ అయ్యారు. అండ్ షీబా అండ్ జాయ్ వాళ్ళైతే తణుకు నుండి ట్రైన్లో స్టార్ట్ అయ్యారు. సో 27th ఈవినింగ్ కల్లా మేము వెన్యూ రీచ్ అయిపోయాము. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఎప్పుడు చూడలేదు, సో ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే వాళ్ళ చర్చ్ పీపుల్ అండ్ హాస్పిటాలిటీ చాలా నచ్చాయి. అండ్ నాకు అనిపించింది ఏంటంటే చాలా ఖర్చు అవుతుంది వీటికి, అండ్ వాళ్ళైతే ఖర్చుకి అస్సలు వెనకాడలేదు. సో నేను ఇంకా గాడ్ని వాళ్ళని ఇంకా దీవించమని కోరుకుంటున్నాను. అండ్ అక్కడికి వెళ్ళాక మాకు నచ్చిన ఆస్పెక్ట్స్ ఏంటంటే పీపుల్ అంతా కూడా చాలా శ్రద్ధగా వాక్యం విన్నారు. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో అయితే ఫుడ్ ప్రేయర్స్కి ముందే వాళ్ళు ఫుడ్ తినేసి వచ్చి మీటింగ్లో కూర్చుంటారు. బట్ ఇక్కడైతే ప్రేయర్స్ అయిపోయాక ప్రేయర్ 1కైనా 2కైనా 12కైనా ప్రేయర్ అయ్యే వరకు ఉండి, అది కూడా మధ్యలో తిరగకుండా కదలకుండా కూర్చొని అటెన్షన్ పే చేస్తూ అంత చక్కగా విని వాళ్ళు లాస్ట్లో ఫుడ్ తిన్నారనమాట. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. మార్నింగ్ అయితే 2 అలా అయిపోయేది, నైట్ అయితే ఆల్మోస్ట్ ఒక 12-1 అలా అయిపోయేది. సో ఈ ఫ్యాక్టర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సెర్మన్స్ అయితే 3 days కూడా చాలా బాగా అనిపించాయి. ప్రాస్పరిటీ గాస్పెల్ అయితే చాలా మైన్యూట్గా ఉంది. అండ్ మోస్ట్లీ రివైవల్ అండ్ సెకండ్ కమింగ్ గాస్పెల్సే ఎక్కువ చెప్పారు. నాకైతే చాలా రోజుల తర్వాత మంచి వాక్యం విన్నాననే ఫీలింగ్ వచ్చింది. వినయ్ మాథ్యూస్ గారు అండ్ జేసదాస్ గారు, కిరణ్ పాలన్న, ఎవ్రీవన్ ప్రాపర్గా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ సాంగ్స్ దగ్గర నుండి కోయర్, వర్షిప్ కానీ సర్మన్ కానీ అన్నీ కూడా ఓల్డ్ స్టైల్ పెంతెకోస్తు సభలా అనిపించాయి. 3 days కూడా వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ అండ్ సో మెనీ వెరైటీస్ రిపీట్ చేయలేదు ఏది కూడా. సో అందరూ ఫుడ్ చాలా బాగా తిన్నారు. అండ్ చిన్ని సౌరపన్న కూడా వినయ్ మాథ్యూస్ గారితో వచ్చారు. సో నా ఫేవరెట్ సాంగ్ పాడారు అక్కడ. నాకు అది చాలా బాగా నచ్చింది, యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా అని. సో 3 days కూడా చాలా బాగా జరిగాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళంతా కూడా మా హైదరాబాద్ గ్యాంగ్. అండ్ ఏ వెరీ బిగ్ థ్యాంక్స్ టు కోరేష్ అండ్ కీర్తన్ అక్క అండ్ చార్ల్స్ అంకుల్ అండ్ ఆంటీ అండ్ హోల్ ఫ్యామిలీ. 3 days కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. ఎవ్రీథింగ్ ఏది కూడా మాకు లోటు రాకుండా అన్నీ కూడా సమకూర్చారు దేవుని ప్రేమను బట్టి. ఇంకా మీ ఫ్యామిలీని దేవుడు దీవించాలని మేము ఎప్పుడు కూడా కోరుకుంటున్నాం. సో 3 days కూడా చాలా బాగా జరిగాయి. అండ్ లాస్ట్ డే నెక్స్ట్ రోజు మేము బ్లెస్సీ అని ఒక చిన్న తమ్ముడు ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు అనమాట మమ్మల్ని చూడడానికని. సో అక్కడ ఒక అంకుల్ తబలా ప్లే చేస్తుంటే మేము అక్కడ కచేరీ కూడా స్టార్ట్ చేసాము.
అండ్ కోరేష్ వాళ్ళ టీ షర్ట్స్ వేసుకొని దగ్గరే ఉన్న బీచ్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఇంట్లో బీచ్ వద్దని, ఎందుకంటే చీరాల మచిలీపట్నం ఈ బీచ్లు బాగోవు వద్దు అని అన్నారు. సో మేము లోపలికి ఏం వెళ్ళాం కదా, బయటే ఉంటామని చెప్పి మేము బీచ్కి స్టార్ట్ అయ్యాం. అండ్ మళ్ళీ అక్కడ ఎవరెవరైతే ఇలా మాలని వేరే వేరే ప్లేసెస్ నుంచి మీటింగ్స్కి వచ్చారో వాళ్ళందరినీ కూడా ఒక వాళ్ళ కల్వరీ జియోన్ మినిస్ట్రీస్ వాళ్ళ వ్యాన్లో మొత్తం అందరినీ మేమందరం కూడా కార్లో స్టార్ట్ అయ్యి బీచ్కి వెళ్ళిపోయాము. అక్కడికే మళ్ళీ ఫుడ్ తీసుకొచ్చేసారు, బిర్యానీ అండ్ చికెన్ అండ్ ఫిష్ ఇవన్నీ కూడా అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ ఫుడ్ కూడా అక్కడే తిన్నాము బీచ్ దగ్గర. సో మొత్తానికి బీచ్లో ఆడుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ అటు నుంచి అటు మేము షాపింగ్కి స్టార్ట్ అయ్యాము. జాయ్ అండ్ షీబా వాళ్ళు నేను కలిపి కొన్ని శారీస్ తీసుకున్నాం మమ్మీకి. వాళ్ళు వాళ్ళ మమ్మీకి తీసుకున్నారనమాట. సో నచ్చుతాయో నచ్చవని అనుకున్నాము. చీరాల చాలా ఫేమస్ కదా, సో వీళ్ళు ఆల్రెడీ వెళ్ళారు కాబట్టి స్వాతికి తీసుకెళ్లారనమాట. అక్కడ శారీస్ తీసుకున్నాం. సో మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము ఇంకా ఇంటికి జర్నీ అని. సో చార్లీస్ ఫినీ అయ్యగారితో ప్రేయర్ చేయించుకొని బస్ ఎక్కేసాం. గుంటూరు వరకు కార్లో వచ్చి అక్కడ నుంచి బస్ ఎక్కామన్నమాట. తణుకు యాక్చువల్లీ డైరెక్ట్గా అమలాపురం మేము స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం, బట్ లేట్ అయిపోతుందని చెప్పి షీబా వాళ్ళ ఇంటికి వెళ్దామని, జాయ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్దాం, ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి మేము తణుకు వరకు బస్ ఎక్కాం. అయితే మార్నింగ్ 4 o'clockకి మమ్మల్ని డ్రాప్ చేశాడు. అక్కడ నుంచి షీబా వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. సో అంకుల్, ఆంటీ, నేను, అన్నయ్య అండ్ షీబా, జాయ్ అందరూ కలిపి షీబా వాళ్ళ ఇంట్లో ఆ రోజు మార్నింగ్ అంతా టైం స్పెండ్ చేసాము. సో ఆంటీ మా గురించి మార్నింగే లేచి మళ్ళీ ఫుడ్ అంతా కూడా ప్రిపేర్ చేసి మంచి పెసరట్లు వేశారు. అవి పెసరట్లానే లేవు, దోశలు అండ్ ప్లస్ పెసరట్లా అనిపించాయి, అంత బాగున్నాయి, చాలా నచ్చాయి. అండ్ మా కోసం మళ్ళీ వేడివేడిగా సేమియా కూడా చేశారు. అండ్ మళ్ళీ షీబా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, అక్కడ మ్యాంగోస్ తినేసాం. అండ్ మళ్ళీ షీబా వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఫుడ్ తిన్నాం. ఫిష్ అండ్ ఖైమా చేశారు. ఇంకా ఈ వీక్ అంతా కూడా నాన్ వెజ్తోనే సాగిపోయింది అనమాట. అంత ఎక్కువ ఫుడ్ తిన్నామని కూడా అనిపించింది. అండ్ నిద్ర ఏమో సరిగా ఉండేది కాదు. నైట్ ప్రేయర్స్ అయ్యేసరికి 1 అయ్యేది. మేమంతా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకొని పడుకునేసరికి ఆల్మోస్ట్ ఒక 2-3 అలా అయిపోయేది. సో ఈ వీక్ అంతా కూడా చాలా బిజీ అయిపోయింది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ జాయ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. జాయ్ వాళ్ళ మమ్మీ డాడీతో, అంకుల్ ఆంటీతో మళ్ళీ మాట్లాడి అక్కడ మళ్ళీ ఆంటీ మ్యాంగోస్ ఇచ్చారు, అక్కడ ఆంటీ మళ్ళీ స్వీట్స్ ఇచ్చారు. సో వాళ్ళ ఇంటికి అయిపోయాక ఇంకా ఈవినింగ్ టైం లేట్ అయిపోతుందని చెప్పి మేము రావులపాలెం నుంచి అమలాపురం స్టార్ట్ అయ్యాము. ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసరికి 10 అలా అయిపోయింది. సో మళ్ళీ షీబా వాళ్ళ మమ్మీ మాకు ఆఫ్టర్నూన్ ఫుడ్ మళ్ళీ ఈవినింగ్ ఇంటికి ప్యాక్ చేశారు. మేము ఇంట్లో తింటాం కదా అని చెప్పి ఫిష్ ఫ్రై అండ్ ఖైమా. సో ఈవినింగ్ మళ్ళీ ఇంటికి రాగానే ఆ ఫిష్ అది తినేసి మళ్ళీ మమ్మీకి శారీస్ అవి కూడా చూపించాము. అసలు నచ్చవేమో అనుకున్నాం, బట్ థ్యాంక్ గాడ్ మమ్మీకి అయితే శారీస్ చాలా నచ్చాయి. సో మొత్తానికి హోల్ వీక్ అంతా కూడా జర్నీ అండ్ మీటింగ్స్కి సరిపోయిందనమాట. బట్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ అండ్ బ్యూటిఫుల్ అనే చెప్పొచ్చు. అండ్ అగైన్ నెక్స్ట్ ఇయర్ వెళ్తాను అంటే డెఫినెట్లీ వెళ్తాననే చెప్తాను. అండ్ వెయిటింగ్ కూడా మేమంతా. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. And don't forget to pray and read the Bible. Bye.